నామం అంజనేయుడు అందరు మా మామ దగ్గర గడిపోతా రాజారామచంద్ర మహారాజుకి ఓ హనుమా వెళ్ళగొట్టి ఇటు వచ్చేది కదా శ్రీ రాజారామచంద్ర మహారాజుకి చూడుము ఆంజనేయ మా చూడు బాలకులైనేకు వచ్చినకు కారణం లేనియో తోచదాయ మావాడికు నన్ను దృష్టిలకు వారిని పంపెను ఏమి చేతు నా జాడకు వచ్చు కారణము తెలిపటి వారెవరం రాజారామచంద్ర మహారాజుకి జయ శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఎవరు ఎంతకు తెలుసుకున్నారు చూడగా నాకు చాలా భయం ఉంటుంది శ్రీ రాజారామచంద్ర మహారాజుకి శ్రీ రాజారామచంద్ర మహారాజుకి కరవాలి తనయా దేవు వరికి మన వైపుకే వచ్చినారు వారిని చూడ నాకు చాలా భయం రాజారామచంద్ర మహారాజుకి కరులార మీరెవ్వరు దినకరాదేజులను మీ బెరం మీద వినజేయుడి మీ నామము తెలియక కష్టమేమి వస్తుంది ముందు మీరెవరు తెలుసు కూడా మా సమాచారం తెలుసు అంజని దేవి సుతులను అంజనేయ నాముడను అంజని దేవి సుతులను అంజనేయ నాముడను కష్టములనున్నారయ్య దీనులారా మీరెవ్వరయ్య తెలుపురయ్యా ఓ జగదా అయోధ్య గుడి పట్టణము
శ్రీ రజారాం జనమరానికి వరజాక్షాయక సంగతి వదిలించెదనో వరజాక్షాయక సంగతి వదిలించెదనో వరజాక్షాయక సంగతి వదిలించెదనో వరజాక్షాయక సంగతి వదిలించెదనో విని మమ్ముల రక్షింప వేడుకొందుమో విని మమ్ముల రక్షింప వేడుకొందుమో విని మమ్ముల రక్షింప వేడుకొందుమో విని మమ్ముల రక్షింప వేడుకొందుమో వరజాక్షాయక సంగతి వదిలించెదనో వరజాక్షాయక సంగతి వదిలించెదనో రాఘవరామ పవన సుధామదిలో బల భయపడవు పవన సుధామదిలో బల భయపడబోకు పవన సుధామదిలో బల భయపడవు పవన సుధామదిలో బల భయపడబోకు వివరమేమో నామరికి వేగమైపడు వివరమేమో నామరికి వేగమైపడు పవన సుధామదిలో బల భయపడవు పవన సుధామదిలో బల భయపడబోకు పవన సుధ అదేమో నాకు తెలుపు శ్రీ రజారాం జనమరానికి వానర కుల జుండగడు ఆది రాముడు 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 తన తమ్ముని ఇంటి నుండి తరిమి వేసెను 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 వానర కుల జుండగడు ఆది రాముడు వానర కుల జుండగడు ఆది రాముడు రాఘవ రామచంద్ర వాజనడు వాడు మా మామయ్య సుగ్రీవుడు పటులైతే కల్పగురి హరిషాక్షిగను అటులైతే కల్పగురి హరిషాక్షిగను పటులైతే కల్పగురి హరిషాక్షిగను అటులైతే కల్పగురి హరిషాక్షిగను సగగుణ రక్షింతు మిమ్ము దయతోడుకను సగగుణ రక్షించు నీవు దయతోడుకను సగగుణ రక్షింతు మిమ్ము దయతోడుకను సగగుణ రక్షించు నీవు దయతోడుకను పటులైనా కల్పగురి హరిషాక్షిగను అటులైతే కల్పగురి హరిషాక్షిగను వివిధ గ్రామాల నుండి వచ్చే కళాకారులందరూ ఊరాపూర్ కళాకారులు స్టేజ్ రాయడం మనవి. నిన్నటి రోజున సత్యస్వామి గారు కూడా చిగురుమామిడి సత్యస్వామి గారు కూడా వేదికపై రాయడం కోరినాయి. వారి పంపలేదు వారి నిజకు దశరథ మహారాజు తనయులు వారయ్య రామ లక్ష్మణులయ్య రవికులేజా రామగారు వాళ్ళు దశరథ కుమారులు రామలక్ష్మణ గారు పోయి మనం గడుపుతుంది పని మీకు భయపడవలసిన పని లేదు నన్ను రక్షించే భారం నేనే జయ శ్రీ రజారామచంద్ర మహారాజుకి దశరథ రామ నన్ను గోవవేల సుగుణ రామ దయగల 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 రామ వాళ్ళు పెట్టు కష్టములకు కాలలేకయున్నవాడ వాళ్ళు పెట్టు కష్టములకు కాలలేకయున్నవాడ వాళ్ళు పెట్టు కష్టములకు కాలలేకయున్నవాడ వాళ్ళు పెట్టు కష్ట
రాజ్యమంత బోనాడి ముత్తుల భార్యలు లేడే రాజ్యమంత బోనాడి ముత్తుల భార్యలు లేడే రాజ్యమంత బోనాడి ముత్తుల భార్యలు లేడే దశరథ రామాలలో గోవవేల సుగుణ రామ దయగల రామాలలో రక్షించే భారము నీదే తండ్రి. ఏమి అలిగను ఏమి ఆపద ఎవరితో కలిగను నాకు తెలుపు. గణవాలయ నామని తను చేసుకొని గణవాలయ నామని తను చేసుకొని గణవాలయ నామని తను చేసుకొని గణదుస్తులు నన్ను దస్తున చెప్పను మునగొత్తగనే మునముట వచ్చింది మునగొత్తగనే మునముట వచ్చింది గణవాలి రామని తను చేసుకొని. ఓ రాఘవ రామచంద్ర, మా అన్నయ్య వాళ్ళే నా భార్యను చేసుకొని పురముల నుండి నన్ను కొట్టి వెళ్ళగొట్టినాడు కదా. ధరణి రాఘవుడ ఇరవుగ వాలిని ధరణి రాఘవుడ ఇరవుగ వాలిని ధరణి రాఘవుడ ఇరవుగ వాలిని ధరణి రాఘవుడ ఇరవుగ వాలిని వినయంబుగనే నికుడే దృశ్యల వినయంబుగనే నికుడే దృశ్యల వినయంబుగనే నికుడే దృశ్యల వినయంబుగనే నికుడే దృశ్యల ధరణి రాఘవుడ ఇరవుగ వాలిని ధరణి రాఘవుడ ఇరవుగ వాలిని. సుగ్రీవా, మీరు ఇరువురు యుద్ధం చేయరు, నేను వచ్చి ఇలా రక్షించలేదు. ఓ అలాగే ప్రభు. జయ శ్రీ రాజారామ మహారాజ్కి. అసలైన మీకు యుద్ధం ఎలాగలేను సుగ్రీవా. జయ శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి. వినుమయ్య శ్రీరామ వినుమునకనాడు గణరాజులు వచ్చే గ్రక్కునప్పుడు సమరంగు మాతోడ సయ్యనాదేవియు తప్పించి గృహము వచ్చే తక్షణము అప్పుడు మాయన్న అతి కోపముతోను కూర్చుండబెట్టగా గృహము వినిడే చచ్చిన రక్తంబు వర్షతోను రుదిన వర్ణంబు అని చెప్పరుడిగాను శ్వేతవర్ణంబు కనిపించనయనాగు అప్పుడునే గృహము గడ్డమొకటి గుండి పెట్టి వేగమునే కిష్కింద పురము చేరి ఒంటినిక అంగదుని ఓరాజు చేసి
అయినా మీ అన్నగారు ఆ పర్వతమునకు రాకపో కారణమేమి? రాఘవ, ఒకనాడు దుందుబి అనే రాక్షసుడు వచ్చి వాలితో యుద్ధము చేయగా ఆ దుందుబిని వధించి శరీరము తీసి ఒక పారవేయగా శవము మాతాంగ ముని సన్నిధిపడను. అప్పుడు వాలి వచ్చినని పర్వతముకు వచ్చినని తల పగిలి తక్కువ కానీ ముని శాపం ఇచ్చినాడు. అందువలన వాలియుడు రాజాడు. సరే పొమ్ము, మీరు అన్నతోని యుద్ధం చేయమని వచ్చి నిన్ను రక్షించదను. జై శ్రీ రామచంద్ర భగవానికి, జై శ్రీ పరశుద్ధ హనుమానికి. వాలి తీరుడను మహాసూరుడను మీ నామం ఏంటి? మీ భార్య పేరు ఏంటి? మీ కొడుకు పేరు ఏంటి? మీ పురం ఎక్కడ తెలుగు? నేను కిష్కిందేరెడ్డి రాజును వాలి నా నీ పేరు వాలి నామం. నీ భార్య పేరు ఏంటి? తారాదేవి. నీ కొడుకులు ఉన్నారా? ఉన్నారు. అంగదుడు. మీరు ఎప్పుడు ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు నాది కిష్కిందాపురి పట్నం. అక్కడ ఒక కోటి ఉన్నాయి, ఎక్కడ చూస్తాను మరి అక్కడి కోటి పోదాం. ఆ కోటి చూసాను మనం. ఓకే, అక్కడ మన ఊరు బయట ఒక కోటి చూస్తాను. కోతి వచ్చిందా? మన మన మందిరం బయట ఒక కోటి ఉంది కదా. ఇక్కడ మన మన తర్వాత ముందు అవునా? వాడు తప్పకుండా నా తమ్ముడే అయి ఉంటాడు. వాడిని ఇప్పుడు మంచి ముక్కలు చేస్తాను. అది ఇంకా భయం ఉన్నది, ఇంకా మస్తు కోపం ఉన్నది. అది చూస్తే మరి. అవునా? ఓకే, చలో పోదాం. అన్నయ్య మన్నించి పలుకుతున్నాను. నా అర్ధరాజ్యము నాకు ఇవ్వము. జాన్సీ రాజారామచంద్ర మహారాజుకి మళ్ళీ రాజ్యమైన వచ్చిందివా? ఎంత క్రూరుడవు అన్న వనుచు ఎంత అన్నయ్య మన్నించి పలుకుతున్నాను. నా అర్ధరాజ్యము నాకు ఇవ్వము, లేదంటే నిన్ను పట్టి దృంచదను. ఒరే సుగ్రీవా, మళ్ళీ రాజ్యమైన వచ్చేసింటివా? మళ్ళీ రాజ్యమైన వచ్చింటివా? ఇప్పుడే నిన్ను దుంచేదను చూడు. సూరుడబటరా బీరుడబటరా కారు తోటలు మారు పరికలు. సూరుడబటరా బీరుడబటరా కారు తోటలు మారు పరికలు. సూరుడబటరా బీరుడబటరా కారు తోటలు మారు పరికలు. సూరుడబటరా బీరుడబటరా కారు తోటలు మారు పరికలు.
బలికదవు చిత్తు చేతిని రత్తులు మంగళ హత్తు మీరి మాటేల 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 బలికదవు చిత్తు చేతిని రత్తులు మంగళ పలికి మాటలు మాటలు చే ప్రయోజనం లేదు నేను దృశ్యవాడను సుగ్రీవా ఇక నీవు బతకజాల ఇప్పుడే మరణం రాజారామచంద్ర మహారాజు ఏకరూపులైన మీరు ప్రాకటముగా తెలియలేరు ఏకరూపులైన మీరు ప్రాకటముగా తెలియలేరు బాలుసుత నేను నీకు భవ్యమైన మాలవేటు బాలుసుత నీకు నేను భవ్యమైన మాలవేటు బాలుసుత నేను నీకు భవ్యమైన మాలవేటు బాలుసుత నేను నీకు భవ్యమైన మాలవేటు ఏకరూపులైన మీరు ప్రాకటముగా తెలియలేరు ఏకరూపులైన మీరు ప్రాకటముగా ఓ సుగ్రీవా, మీరు ఇరువురు ఒకే రూపంలో ఉన్నందున నేను గుర్తించగా ఊరుకుంటుని నీకు నేను ఒక భవ్యమైన మాలవేతును. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి మరణ జనకుడా నీ వైభనాకు తెలియలేదు మదన జనకుడా నీ వైభనాకు తెలియలేదు మదన జనకుడా మాట్లాడుతున్నాను క్షమించు. సుగ్రీవా, ఈ మాల ధరించి నీవు యుద్ధాన్ని పోము, అప్పుడు నేను వచ్చి ఆ యొక్క వాలిని ధరించదాన్ని. జాతి రాజారామచంద్ర మహారాజుకి నమ్మిన వారికి మరి
పనికి రాని మాటలతో ప్రయోజనం లేదు. నా వాక్యము నా అర్ధరాజ్యము నా జీవము. మళ్ళీ రాజ్యమని వచ్చిచుంటివా? మళ్ళీ వచ్చితివా నీవు ఇంకా వెళ్ళర వెళ్ళర నీవింకా మళ్ళీ వచ్చితివా నీవు ఇంకా వెళ్ళర నీవింకా మళ్ళీ వచ్చితివా నీవు ఇంకా వెళ్ళర నీవింకా వాళ్ళు నడుపడను వరుసలు కదా వాళ్ళు నడుపడను వరుసలు కదా కళ్ళగాను నిజమమున దుంచ కళ్ళగాను నిజమమున దుంచ మళ్ళీ వచ్చితివా ఇంకా వెళ్ళర నీవింకా అన్నయ్య వాళ్ళే పరిస్థితి నిన్ను దుంచడం చూడము. నువ్వు నన్ను దుంచేవాడివా? నీకు కాలం మూడర నీకు పడబెట్టుర నిన్ను కాలం మూడర నీకు పడబెట్టుర
నన్ను బాణం వేసి కొంగ చేస్తుంది. నా ఎదురుగా వస్తే నీకు అప్పుడు తెలుసుండే కదా నా బలము. శ్రీరామచంద్రుడను రమతముతో వినరవాలి శ్రీరామచంద్రుడను రమతముతో వినరవాలి సోమనారాయణుడనేను కొట్టిదిని బాణము కొట్టిదిని బాణము శ్రీరామచంద్రుడను రమతముతో వినరవాలి. ఓహో వాలి, నువ్వు బాధపడకము, నీకు మరలా ఆయువునిచ్చేదాను. జయ శ్రీ రామచంద్ర భగవానికి. ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు ఎందువరాసుని యుద్ధమునకు పొందుగా మనసుండెనయా యుద్ధమునకు పొందుగా మనసుండెనయా యుద్ధమునకు పొందుగా మనసుండెనయా యుద్ధమునకు పొందుగా మనసుండెనయా అందముగా దేవుడు అందే ఉంటుండే స్వామి అందముగా దేవుడు అందే నిలుచుండే స్వామి ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు. ఓ రామచంద్ర, ఇందిరాక్షి యుద్ధంలో నీతోటి యుద్ధం చేయాలని నాకు చాలా మనసు ఉండేది. కానీ నువ్వు నాకు ఇచ్చిన ఆయువు నాకెందుకు, నాకు అవసరం లేదు. కుదురుగా నీకు ఆ కృష్ణావతారము, నా 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 కుదురుగా నీకు బదులు దెబ్బలిచ్చదాను గమలు నీరగ 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 నీకు కవినయముగ సాలించు సకల మోక్షములేకు కుదురుగా నీకు నా కృష్ణావతారము, నా కుదురుగా నీకు నా కృష్ణావతారము, నా కుదురుగా నీకు నా కృష్ణావతారము, నా కుదురుగా నీకు. ఓహో వాలి, నేను ముందుకు కృష్ణావతారం ఎత్తబోతున్నాను. అప్పుడు నీవు ఎదువాడవై ఆ యొక్క దెబ్బకు కలుగు దెబ్బ ఇవ్వగలవు. అంగదొండనే వాళ్ళకు అతి బలవంతుడ వంటదుండనే అని కుమారుండనే గదా అతి బలవంతుడ అంగదొండనే వాళ్ళకు మారుండను వినరా అతి బలవంతుడ వంటదుండనే వాళ్ళకు మారుండను వినరా స్వర్గమధ్య పాతాళలో సాధించే దీవాలనురా స్వర్గమధ్య పాతాళలో సాధించే దీవాలనురా నాడు రావణాదు ఎదురొంగు కల్లిన వాడనురా నాడు రావణ ఎదురొంగుల కల్లిన వాడనురా అతి బలవంతుల వంగదు వాలి కుమారులనిరా నా నామము మా నాన్నగారిని దగ్గరికి వెళ్తున్నాను. సరే పోయినా అలాగే జయ శ్రీ రామచంద్ర
రామచంద్ర భగవానికి సుతుడాంగదుడు ఆ ప్రతివాత తారయును సుతుడాంగదుడు ఆ ప్రతివాత తారయును సుతుడాంగదుడు సుతుడాంగదుడు ఆ ప్రతివాత తారయును సుతుడాంగదుడు ఆ ప్రతివాత తారయును సుతుడాంగదుడు సతిదేవే అనుకోను ప్రతిమాలు తున్నాను సతిదేవే అనుకులేను ప్రతిమాలు కుమారా నువ్వు ఎల్లప్పుడూ ఈ శ్రీరాముల వారి సేవ చేయొచ్చు శ్రీరాముల వారితోటే ఉండము రామచంద్ర నా కుమారుడు నా భార్యకు తారాదేవిని ఎల్లప్పుడూ నీడన ఉంచుకుంటామని కోరుకుంటూ ఈ జన్మకు సెలవు అది బలవంతుడు నా యొక్క నామము చేసుకుంటూ చింతాదేవి జాడ తీసుకురమ్మను నా యొక్క అనువాలుగా ఈ యొక్క కుటుంబరామునికి ఇస్తున్నాను. ఇది ఒక జానకి చూపించుము. శ్రీ రాజారామ మహారాజుకి ఓయద రామ ఆ సీత జాడ వేగనే తెచ్చద రామ ఆ సీత జాడ వేగనే తెచ్చద రామ ఓయద రామ ఆ సీత జాడ వేగనే తెచ్చద రామ ఆ సీత జాడ వేగనే తెచ్చద రామ ఓయదల కింద కాలు ప్రియమైన వచనముల ఓయదల కింద కాలు ప్రియమైన
మళ్ళా చెప్పేదాము తక్కువ నా పేరు సుర్సాంధ్రులు సురులు మునులు దేవతలు జనమంతా పంపగానే వచ్చి ఉండి ముక్కోటి దేవతలు నేను పంపుతున్నాను. ఇక్కడ అంజనేయుడితో యుద్ధం చేస్తాడు. మరి నీకు సాయం చేస్తే నా తోడిస్తావా? ఒక్కడు వేసుకుని అక్కడ ఈ తోడు కదా పోదామా పోదామా విటు నిలువో ఎదువో ఎదవో ఎద నిలువో
ఉన్నవాడవురా ఎవరు నిన్ను శ్రీ గజారాం జయ మహారాజ్కి శ్రీ రాముల పంటను నేను సీతమ్మను వెతకబోయెదను. శ్రీరాముల పంటను నేను సీతమ్మను వెతకబోయెదను. శ్రీరాముల పంటను నేను సీతమ్మను వెతకబోయెదను. శ్రీరాముల పంటను నేను సీతమ్మను వెతకబోయెదను. దారి కట్టము రాకు మాధవుడికి అపకారి కాకు. 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 దూరముడికను తొలుగు తొలుగుగా దూరముడికను తొలుగు తొలుగుగా దూరముడికను తొలుగు తొలుగుగా దూరముడికను తొలుగు తొలుగుగా శ్రీరాముల పంటను నేను సీతమ్మను వెతకబోయెదను. శ్రీరాముల పంటను నేను సీతమ్మను వెతకబోయెదను. వచ్చినాడు గురవత శంకరికి ఆ గడ్డికి మింగెలరాని ఆవలికి పోనివరాని ఆ గడికి మింగెలరాని ఆవలికి పోనివరాని. ఆ గడ్డికి మింగెలరాని ఆవలికి పోనివరాని ఆ గడికి మింగెలరాని ఆవలికి పోనివరాని. నాకు రాముడైతే నీ ఆశీత కాత ఎదుగుతుంటేవి నాకు రాముడైతే ఆ సీత కాంత ఎదుగుతుంటేవి. నాకు రాముడైతే నేమి ఆశీత కాత ఎదుగుతుంటేవి నాకు రాముడైతే ఆ సీత కాంత ఎదుగుతుంటేవి. పోకు పోకు శ్రీకాకు చేసెదన్ పోకు పోకు శ్రీకాకు చేసెదన్. పోకు పోకు శ్రీకాకు చేసెదన్ పోకు పోకు శ్రీకాకు చేసెదన్. ఆ గడ్డికి మింగెలరాని ఆవలికి పోనివరాని ఆ గడికి మింగెలరాని ఆవలికి పోనివరాని. వందనమని వేడెదనమ్మ వైదేవి అని రాసినవమ్మ. 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 వంద చింతరాముడు చింతదీర్చవలగలనమ్మ. బొమ్ము చింతరాముడు మరి చింతదీర్చవలగలనమ్మ. బొమ్ము చింతరాముడు మరి చింతదీర్చవలగలనమ్మ. వందనమని వేడెదనమ్మ వైదేవి అని రాసినవమ్మ. వందనమని వేడెదనమ్మ వైదేవి అని రాసినవమ్మ. బోలో శంకరికి చాలు చాలు శ్రీరంగ నీతులు సాగబోవు నీకు చేతలు చాలు చాలు మీ రంగరీతులు సాగబోవు నీ చేతలు. చాలు చాలు శ్రీరంగ నీతులు సాగబోవు నీకు చేతలు చాలు చాలు మీ రంగరీతులు సాగబోవు నీ చేతలు. నన్ను నిన్ను మేలుగా మింగరు ఏడుగా నిన్ను మింగబోతునే తాను పోలు దానను గాను. ఏడుగా నిన్నుగా మింగబోతునే తాను పోలు దానను గాను. చాలు శ్రీరంగ నీతులు సాగబోవు నీకు చేతలు చాలు చాలు మీ రంగరీతులు సాగబోవు నీ చేతలు. నువ్వైతేనే నీ రాముడైతేనే నాకేం భయం లేదు రాముని బ్రోచుకొని ధరణి శ్రీ గంగపౌరి శ్రీరాముని బ్రోచుకొని ధరణి శ్రీ గంగపౌరి శ్రీరాముని బ్రోచుకొని ధరణి శ్రీ గంగపౌరి శ్రీరాముని బ్రోచుకొని అయ్యనికి ముఖ్యమనల్లందగింప సౌఖ్యమా అయ్యనికి ముఖ్యమనల్లందగింప సౌఖ్యమా అయ్యనికి ముఖ్యమనల్లందగింప సౌఖ్యమా అయ్యనికి ముఖ్యమనల్లందగింప సౌఖ్యమా. కొని 20 ఆమడ పైకి 20 ఆమడ పైకి నన్ను ఉపదియోజనములు నేను పెరిగింది ఆమడ పైకి 40 ఆమడ పైకి నన్ను కనురా. 50 యోజనములు 50 యోజనములు నేను పెరిగింది. 60 ఆమడ పైకి
60 పైకి నన్ను పైకి 80 పైకి తొమ్మిదియో జనంబులు ధీరతో వెలిగితే అంబరంబు నుండి చూడర నన్ను అంబరంబు నుండి చూడర నేను 100 యోజనము నీ వెలిగితే దీనికి గిట్ల కాదు సుఖరూపంలో పోయేదాన్ని కడుపులో నుంచి వెళ్ళిపోయేదాన్ని ఎంత పెరిగినా అంత పెరుగుతుంది దీనికి గిట్ల కాదు సుఖరూపంలో కడుపులో నుంచి బయటకు వెళ్ళిపోతాను రచనకై కట్టు గుణవత్తు భూలని కురులయందు పెరిగి వారి దాచుకొనవత్తు గుణమునందు అనుమోసినంతలో కలలోను కనిపించు నవ్వాయనగనవత్తు నందమందు కాంతలు స్తంభముగాను నిలబెట్టి కొట్టగావత్తు ధాన్యమెగుడు ఇంత దిగమానెగుడు నేను చూడ దానము దాని నేను భూమువాడ నేను రామగార్యాదిని వచ్చి ప్రారదీసి చెందవత్తునే దీనినే దంపువాడా అవ్వా గోపడకు నీ దాటి బిడ్డలను చూసి నీ గుడ్లను చూసి నవ్వొచ్చిన లేపుతుంది నేను ఆధారంబు వాయు నందను నాను కనకాపి వరుణాను 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 మాయా కాసి నాను పరనాడు నవస్తే మాయా కాసి నాను పరనాడు నవస్తే మాయా కాసి నాను పరనాడు నవస్తే మాయా కాసి నాను నిన్ను ఎలాగో శ్రీ రాజారాజు శ్రీరాముల యాజ్ఞ